మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 16ను పరిశీలిద్దాం. గత శ్లోకాలలో శ్రీకృష్ణుడు శరీర మరియు వాక్కు సంబంధిత తపస్సు గురించి వివరించాడు. ఇప్పుడు మానసిక తపస్సు అంటే ఏమిటో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు మానసిక తపస్సు యొక్క 5 ముఖ్యమైన లక్షణాలను వివరిస్తున్నాడు. అవి మనస్సు యొక్క ప్రశాంతత, ఇతరుల పట్ల దయతో కూడిన స్వభావం, అనవసరమైన ఆలోచనలను నియంత్రించే మౌనం, ఆత్మనిగ్రహం మరియు ఉద్దేశ్యాలలో స్వచ్ఛత. ఈ 5 గుణాల కలయికనే మానసిక తపస్సు అంటారు. ఇది కేవలం బాహ్య ఆచారాలకు పరిమితం కాదని, అంతర్గత శుద్ధికి సంబంధించినదని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధన మన మనస్సులోనే మొదలవుతుంది. మన ఆలోచనలను, భావాలను శుద్ధి చేసుకోకుండా చేసే ఏ తపస్సు అయినా అసంపూర్ణమే. మనస్సు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం భగవంతుడికి దగ్గర కాగలం. అంతర్గత పరివర్తనే నిజమైన పురోగతికి మార్గం అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన ఆధ్యాత్మిక సాధన మన మనస్సులోనే మొదలవుతుంది. మన ఆలోచనలను, భావాలను శుద్ధి చేసుకోకుండా చేసే ఏ తపస్సు అయినా అసంపూర్ణమే. మనస్సు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం భగవంతుడికి దగ్గర కాగలం. అంతర్గత పరివర్తనే నిజమైన పురోగతికి మార్గం అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకుండా వారి మంచిని కోరుకోవాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మన ఆలోచనలలో మరియు పనులలో నిజాయితీగా, స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో వ్యవహరించాలి. ఇలా చేయడం ద్వారా మన జీవితం మరింత శాంతియుతంగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.